వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, మార్నింగ్ మనకి పేపర్ వస్తుంది కదా ప్రతి ఇంటికి, ఆ పేపర్లో పాంప్లెట్ ఇస్తారు, అంటే ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఇస్తాడు, దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తుండగా యాడ్లు వస్తున్నాయా, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, చిన్నది మీకు అర్థం అవడానికి పాంప్లెట్లు పంచడం, లేదా అప్పుడు మైక్ పట్టుకొని అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఈ ఆఫర్లు ఉన్నాయి, ఈ ఆఫర్లు ఉన్నాయి, ఈ ఆఫర్లు ఉన్నాయి అనుకుని, దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్లో మీకు యాడ్లు కనిపిస్తాయి, గూగుల్లో యాడ్లు కనిపిస్తాయి, యూట్యూబ్లో యాడ్లు కనిపిస్తాయి, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకేనా? సరే చూద్దాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్. కొద్దిగా మాట్లాడుకుందాం అని చెప్పాడు, అంతే, అంతకుమించట్లేదు. ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ కాస్ట్ ఎఫెక్టివ్, కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి ఎక్కువ. రీచ్, ఇది ఇప్పుడు ఒక మనిషి ఎంతవరకు రీచ్ చెప్పగలడు, నేను మైక్ పట్టుకొని ఒక ఊరంతా అరగలను, ఒక ఊరంతా తిరగలను. అదే డిజిటల్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వేసాను అనుకో, అది ఒక ఊరే కాదు, ఒక దేశం మొత్తం నువ్వు యాడ్లు వేసుకోవచ్చు. అంటే ఎక్కువ రీచ్ ఉంటుంది, ఇక్కడ తక్కువ రీచ్ ఉంటుంది. ఇది బ్రాండ్ బిల్డింగ్కి యూజ్ అవుతుంది, ఇది కూడా బ్రాండ్ బిల్డింగ్కే యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్, స్పెల్లింగ్ తప్పు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ బ్రాండ్ బిల్డింగ్. ఇట్ ఆఫర్స్ హెల్ప్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్. నెక్స్ట్, ద అడ్వర్టైజ్మెంట్ కాంట్ ఆల్టర్డ్, ద అడ్వర్టైజ్మెంట్స్ కెన్ బి ఆల్టర్డ్ ఈవెన్ ఆఫ్టర్ దే ఆర్ పోస్టెడ్. పోస్ట్ చేసిన తర్వాత కూడా, నేను ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను ఒక మైక్లో, అరే బాబా ఆఫర్లు ఉన్నాయని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, అది మరలా రిటర్న్ చేయగలమేంటి, చేయలేం కదా. కానీ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి మరలా రెండోసారి కూడా అడ్వర్టైజ్మెంట్ చేయగలం. నెక్స్ట్, దెర్ ఇస్ వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్, ఇక్కడ ఒక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇక్కడ టూ వే కమ్యూనికేషన్, బ్రాండ్ కస్టమర్స్. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను, నాకు సంబంధించి ఒక పర్సన్ పంపించి నా ఆఫర్స్ ఉన్నాయని చెప్పాను, వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, అంటే వన్ వే కమ్యూనికేషన్, వాడు చెప్పడమే వాడి పని. ఇక్కడ టూ వే కమ్యూనికేషన్, ఇప్పుడు మార్కెటింగ్కి సంబంధించి ఒక యాడ్ వేసాను నేను ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు ఏం చేస్తావు, యాడ్ క్లిక్ చేస్తే కిందని చాట్ ఆన్ వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే నువ్వు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే అట్నుంచి కూడా నీకు మెసేజ్ వస్తుంది, అంటే ఏంటి, నువ్వు మాట్లాడుతున్నావు, అట్నుంచి మాట్లాడుతున్నావు, దాన్ని టూ వే కమ్యూనికేషన్ అంటారు. సో ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ అండి. సో అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్కి వచ్చేసరికి, నెక్స్ట్, ద యూజర్స్ హ్యావ్ టు వాచ్ ద సేమ్ యాడ్స్ రిపీటెడ్లీ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్. ఇక్కడ ఒకటే యాడ్ని ఎక్కువ డ్యూరేషన్తో చూడాలి. ఇక్కడ ఇక్కడ ద అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఇన్నోవేటివ్ అండ్ యూ కెన్ స్కిప్ దెమ్ ఇఫ్ యూ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు యూట్యూబ్లో యాడ్ వచ్చింది, నీకు నచ్చకపోతే ఇప్పుడు నిమిషంన్నర యాడ్ ఉంటుంది, స్కిప్ యాడ్ అని ఒక బటన్ ఉంటుంది కదా, నచ్చితే యాడ్ చూస్తావు, లేకపోతే స్కిప్ కొట్టేస్తావు. అలాంటి ఆప్షన్ డిజిటల్ మార్కెటింగ్లో ఉంటుంది. టీవీలో యాడ్ అవుతుంది, స్కిప్ కొట్టడం వద్దేటి, అవ్వదు, అది ట్రెడిషనల్ మార్కెటింగ్ టైప్ అనమాట. ఓకే, నెక్స్ట్, ట్రాకింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఈజ్ డిఫికల్ట్ టు మెజర్, ఇది మెజర్ చేయడం చాలా కష్టం. డిజిటల్ మార్కెటింగ్ ఈజీగా మెజర్ చేసేవచ్చు, రోజుకి ఎంతమంది చూశారు, రోజుకి ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది వచ్చారు, ఈజీ. నెక్స్ట్, ఇట్ టేక్స్ హెల్ప్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. ఇక్కడ వచ్చేసరికి ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసరికి న్యూస్ పేపర్లో యాడ్లు వేస్తారని చెప్పానా, ఇది ట్రెడిషనల్ మార్కెటింగే. పాంప్లెట్లు పంచుతారు, టీవీలో యాడ్లు వేస్తారు, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్. అడ్వర్టైజ్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ సోషల్ మీడియా, యూట్యూబ్, అదేవిధంగా ఇన్స్టాగ్రాము, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, చెంగారి, ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ అన్నింటిలో కూడా యాడ్లు వేస్తారు, వాటినే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సింపుల్గా ఒక 7 పాయింట్లు మీకు తెలిసిందే, ఈ పేపర్ మీరు చదవక్కర్లేదు, సొంతంగా రాసేవచ్చు, ఈ పేపర్ అంత ఈజీ పేపర్ ఇది. సో ఈ విధంగా ఒక 7 డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. హౌ టు క్రియేట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేస్తాం. క్రియేటింగ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఈజ్ క్రూషియల్ ఫర్ అచీవింగ్ యువర్ బిజినెస్ గోల్స్ ఇన్ టు ద ఆన్లైన్ వరల్డ్. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఈ స్ట్రాటజీ లేదనుకో, నువ్వు నీ కస్టమర్ని పట్టుకోలేవు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా నా తరపున నాకు ఒక క్లాత్ ఇండస్ట్రీ ఉంది, అంటే నా కస్టమర్స్ ఎవరు, బట్టలు కొన్న వాళ్ళు నా కస్టమర్స్. నేను వెళ్ళి జ్యువెలరీ షాపుకి సంబంధించి ఆ లొకేషన్స్లో యాడ్లు వేసాను అనుకో, ఉపయోగం లేదు కదా. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, నీ బిజినెస్ గోల్ రీచ్ అవ్వడానికి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది చాలా క్రూషియల్. హీర్ ఇస్ స్టెప్ బై స్టెప్ గైడ్, స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చాడు మార్కెటింగ్ స్ట్రాటజీ. ఫస్ట్, సెట్ క్లియర్ ఆబ్జెక్టివ్స్, అంటే స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్ ఆబ్జెక్టివ్స్. అంటే క్లియర్ ఆబ్జెక్ట్, ఎవరు తీసుకుంటారు, నీకాడ ఏముంది, ఎవరు ఆ ప్రోడక్ట్ని కొంటారు అని ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి. వాట్ యు వాంట్ టు అచీవ్, నీకేం కావాలి, నీ డిజిటల్ మార్కెటింగ్తో నువ్వు ఎఫర్ట్ పెట్టి నీకేం కావాలి. ఇప్పుడు మనం చూస్తుంటే మధ్య మధ్యన యాడ్లు వస్తుంటాయి. సో మీకు ఈ బుక్ కావాలంటే
సో, ఇక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మీరు గూగుల్‌లోకి వెళ్లారు. నాకొక రెడ్ శారీ కావాలని క్లిక్ చేశారనుకోండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చిన రెడ్ శారీకి సంబంధించిన యాడ్‌లు పడుతూ ఉంటాయి. ఓకేనా? గూగుల్‌లోకి వెళ్లి మీరు ఏ వెబ్‌సైట్ చూసినా రెడ్ శారీకి సంబంధించిన యాడ్‌లు పడుతుంటాయి. ఈ విధంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతునేటప్పుడు నీ ఎఫర్ట్స్ నీకు ఏం కావాలి అనే దాని మీద మాత్రమే నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. వెదర్ ఇట్స్ ఇంక్రీజ్డ్ వెబ్‌సైట్ ట్రాఫిక్ అంటే నీకు వెబ్‌సైట్‌కి ఎక్కువ మంది రావాలా? లీడ్ జనరేషన్ అంటే లీడ్స్ ఎక్కువ జనరేట్ అవ్వాలా? ఇలాగ నీకేం కావాలి? అవేర్‌నెస్ ఆర్ సేల్స్ నీకు సేల్స్ ఎక్కువ కావాలా? ఇలాగ ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూస్తున్న యాడ్స్ వచ్చేసరికి వెబినార్స్. వెబినార్స్ ఎక్కువగా వెబినార్స్ రిజిస్టర్ అట్ రూ. 99 రూపీస్ అని వెబినార్స్‌కి సంబంధించిన యాడ్‌లు ఏస్తూ ఉంటారు చాలా ఎక్కువ మంది. వాళ్ళకి కావాల్సిందేంటి? లీడ్స్ కావాలి. అంటే క్లిక్ చేయాలి. ఇక్కడ వెబినార్‌కి ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళ స్పెసిఫిక్ టార్గెట్ ఏంటి? లీడ్స్ కావాలి. అలాగే ఒక్కొక్కళ్ళకి వెబ్‌సైట్ ఆళ్ళ వెబ్‌సైట్ ఎక్కువ మంది చూడాలనుకో విజిట్ అవర్ వెబ్‌సైట్ అని పెడతారు కిందని. ఇన్‌స్టాగ్రామ్‌లో కిందని విజిట్ అవర్ వెబ్‌సైట్ అని పెడతారు. ఆడికి వెబ్‌సైట్ ట్రాఫిక్ కావాలి. అలాగా నీకేం కావాలి అనే దానికి ఒక క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఉండాలి. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ చూద్దాం. నో యువర్ టార్గెట్ ఆడియన్స్. నాకేం కావాలో నాకొక క్లారిటీ ఉంది. ఇప్పుడు మనదేంటి? మనకొచ్చేసరికి డిగ్రీ క్లాసెస్. నేనెళ్ళి బీటెక్ క్లాసెస్‌కి గాని, లేదా యూపీఎస్‌సి సివిల్స్ చదివినోడి మీద యాడ్‌లేసాననుకో, నాకెవరైనా స్టూడెంట్ వస్తారా? రారు. అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? డిగ్రీ వాళ్ళు. నేను 60 సంవత్సరాలు చూస్తున్న ముసలోడికి యాడేసాననుకో, నాకేమైనా వస్తదా? రాదు గదా! ఓకేనా? నా ఆడియన్స్ ఎవరు? నీ రైట్ ఆడియన్స్ ఎవరు? అండర్‌స్టాండ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్. వాళ్ళు ఏ ప్లేసుల్లో ఉన్నారు. ఇప్పుడు నాది ఏపీ మొత్తం. ఏపీ మొత్తంలో ఎవరైనా డిగ్రీ క్లాసులు తీసుకోవచ్చు. నేను యాడ్‌లు తీసుకెళ్ళి కర్ణాటకలో ఏశాను. నాకేమైనా ఉపయోగం ఉంటదా? ఉపయోగం ఉండదు. ఎందుకు నా ఆడియన్స్ ఏపీలో ఉన్నారు. నేను తీసుకెళ్ళి కర్ణాటకలో యాడ్‌లేసాను. నాకేమైనా ఉపయోగం ఉంటదా? డెమోగ్రాఫిక్స్ అంటే ఏ ప్లేసో నీకు ఐడియా ఉండాలి. బిహేవియర్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ పెయిన్ పాయింట్స్. అంటే ఎవరైతే నా కన్జ్యూమర్ ఉన్నారో, ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నాను. నువ్వు ఆ ప్రొడక్ట్ కొంటున్నావు. అంటే నిన్ను బేస్ చేసి ఎవరైతే నా ఆడియన్సో, ఆ ఆడియన్స్ కరెక్ట్‌గా నాకు తెలియాలి. క్రియేట్ డీటెయిల్డ్ బయ్యర్ పర్సన్ యాస్ టు గైడ్ యువర్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అండ్ ఎన్‌ష్యూర్ యూ ఆర్ రీచింగ్ ద రైట్ పీపుల్. రైట్ పీపుల్‌ని రీచ్ అవ్వాలి. ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఏంటి? ఇప్పుడు డిగ్రీ క్లాసెస్ తీసుకొని నీ ఏజ్ గ్రూప్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి? అయితే నీ ఏజ్ 18 నుంచి 23 ఆర్ 24 లోపు ఉండాలి. ఇప్పుడు నేను యాడ్‌లు తీసుకెళ్ళి 60 సంవత్సరాలోడికి యాడ్ ఏసాను. లేదా యాడ్‌లు తీసుకెళ్ళి 9 సంవత్సరాలోడికి యాడ్ ఏసాను. లేదా నా యాడ్ తీసుకెళ్ళి 50 సంవత్సరాలోడికి యాడ్ ఏసాను. ఉపయోగం ఏమైనా ఉందా? లేదు గదా! ఏంటి నాకేం గావాలి? 18-24 సంవత్సరాల మధ్యన పిల్లలు గావాలి. వాళ్ళు డిగ్రీ చదివే పిల్లలై ఉండాలి. సో, అలాంటి పిల్లలు నాకవసరం. అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది నాకు తెలియాలి. నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్. నాతో పాటు కాంపిటీటర్స్ ఎవరెవరున్నారు? మార్కెట్‌లో ఇవే డిగ్రీ క్లాసెస్ ఎవరెవరు చెప్తున్నారు? అనే ఒక కాంపిటీటర్ అనాలిసిస్ అవతల నాకు ఎదురు ఎవరున్నారు అనేది నాకు తెలియాలి. పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేయాలి. రీసెర్చ్ యువర్ కాంపిటీటర్స్ టు ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్త్స్. నా ఎదురు అంటే నా అపోజిట్‌లో ఉన్న వాడి స్ట్రెంగ్త్ ఏంటి? అదేవిధంగా ఆయన వీక్‌నెస్. అవతల వాళ్ళ వీక్‌నెస్ ఏంటి? ఇన్ ద డిజిటల్ స్పేస్. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో నా కాంపిటీటర్‌ని నేను అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తున్నాను. మన విధంగా చాలా మంది సార్లు క్లాస్ చెప్తున్నారు. వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళ యొక్క వీక్‌నెస్ ఏంటి? అనేది నాకు తెలియాలి. అంటే వాళ్ళని నేను అనాలిసిస్ చేసేది దమ్ముండాలి. కేపబిలిటీ ఉండాలి. అలాంటప్పుడే నా బ్రాండ్ అనేది నిలబడుతుంది. అనలైజ్ దేర్ స్ట్రాటజీస్. అవతల వాళ్ళు ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు? అనలైజ్ దేర్ ఆన్‌లైన్ ప్రెజెన్స్. వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎంతుంటున్నారు? కస్టమర్స్‌తో అంటే సారీ స్టూడెంట్స్‌తో ఎంత రియాక్ట్ అయ్యి ఉంటున్నారు? కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అంటే స్టూడెంట్స్‌తో వాళ్ళు ఎంత ఎంగేజ్ అయ్యి ఉంటారు? యాక్చువల్‌గా ఒక ప్రొడక్ట్ చెప్పాలంటే కస్టమర్ అని చెప్తారు. కస్టమర్‌తో ఎంత ఎంగేజ్ అయ్యి ఉంటున్నాడు? ఏ ఏ ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకుంటున్నారు? ఇవన్నీ నాకు తెలియాలి. అంటే నా కాంపిటీటర్‌ని చాలా డీటెయిల్డ్‌గా ఎనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ పాయింట్. చూస్ డిజిటల్ మార్కెటింగ్ ఛానెల్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏముంది? యూట్యూబ్‌లో యాడ్‌లేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ చేయొచ్చు. ఈమెయిల్‌లో యాడ్‌లేయొచ్చు. గూగుల్‌లో యాడ్‌లేయొచ్చు. నేను ఎక్కడ యాడ్‌లేయాలి? అది నాకు తెలియాలి. నేను ఎక్కడ యాడ్‌లేయాలి? వెబ్‌సైట్‌లో యాడ్‌లేయాలా? గూగుల్‌లో యాడ్‌లేయాలా? ప్లే స్టోర్‌లో కూడా యాడ్స్ ఏస్తారు. ప్లే స్టోర్‌లో యాడ్స్ ఎయ్యాలా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ ఎయ్యాలా? యూట్యూబ్‌లో యాడ్‌లేయాలా? లేదా ఈమెయిల్‌లో మార్కెటింగ్ చేయాలా? లేదా ఎస్‌ఈఓలో మార్కెటింగ్ చేయాలా? ఏం చేయాలి? అనేది నాకొక ఐడియా ఉండాలి. సెలెక్ట్ ద డిజిటల్ మార్కెటింగ్ ఛానెల్స్ దట్ ఆర్ మోస్ట్ రిలవెంట్ టు యువర్ ఆడియన్స్. నీ ఆడియన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటున్నారు? ఇప్పుడు నా ఆడియన్స్ డిగ్రీ పిల్లలు నాన్న. వాళ్ళు ఈమెయిల్స్ ఎందుకు చూస్తారు? ఈమెయిల్‌లో మార్కెటింగ్ చేశాను. అంటే మెయిల్స్‌లో మార్కెటింగ్ చేశాను నేను. మెయిల్స్‌లో మార్కెటింగ్ అంటే మెయిల్స్‌లో యాడ్‌లేసాను. నా పిల్లలు ఎవరైనా మెయిల్స్ చూస్తారా? డిగ్రీ పిల్లలు ఎవరైనా మెయిల్ చేస్తారా? చూడరు. డిగ్రీ పిల్లలు ఏం చూస్తారు? ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తుంటారు. అంటే నేను యాడ్‌లు ఎక్కడెయ్యాలి? ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో యాడ్‌లేస్తేనే నా ఆడియన్స్ నా వరకు వస్తారు. సో, అంటే ఒక కరెక్ట్ ఛానెల్ ఎక్కడెయ్యాలి యాడు?
అని ఒక కరెక్ట్ ఐడియా ఉండాలి. అదేవిధంగా ఎస్ఈఓ, ఎస్ఈఎం, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఇందులో ఏ ఛానల్ నువ్వు ఎంచుకుంటున్నావు అనేది ఒక క్లియర్ కట్ ఐడియా నీకుండాలి. హియర్ ఆర్ సమ్ కీ కాంపోనెంట్స్ యూ కెన్ అండర్‌టేక్ వైల్ క్రియేటింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ చేయాలంటే కొన్ని కీ కాంపోనెంట్స్ నీకు తెలిసుండాలి. ఆ కీ కాంపోనెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సరదాగా ఉంటది ఈ పేపరు. ఎక్కువ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. చెప్పింది వింటే సరిపోతుంది. స్వాట్ అనాలిసిస్. స్వాట్ అంటే స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? ఆపర్చునిటీస్ ఏమున్నాయి? నేను ఎలా ట్రీట్ చేయాలి వాటిని? దీన్నే స్వాట్ అనాలిసిస్ అంటారు. ఎవరు మార్కెట్ చేయాలన్నా ఈ అనాలిసిస్ పక్కాగా ఉండాలి. ఓకే. సో, ప్రతి కంపెనీలో కూడా ఆర్&డి డిపార్ట్‌మెంట్ ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనే డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్‌మెంట్ ఈ అనాలిసిస్‌ని చూసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫార్ములేషన్ ఈజ్ స్వాట్. స్ట్రెంగ్త్ ఏంటి? నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? ఇప్పుడు నాకే ఒక కంపెనీ ఉంది. నా స్ట్రెంగ్త్ ఏంటి? నా వీక్‌నెస్ ఏంటి? నాకెన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఏ ఆపర్చునిటీ నేను ఎలా ట్రీట్ చేస్తున్నాను? ఆ విధంగా నన్ను నేను అనాలిసిస్ చేసుకోవాలి. ఒక కంపెనీ ఆ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి. అది నీ బిజినెస్ యొక్క వైబిలిటీ లేదా నీ స్ట్రాటజీ పెంచడంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్మార్ట్ బిజినెస్ గోల్. స్మార్ట్ ఈజ్ ఏ పాపులర్ బిజినెస్ acronym widely used while formulating a business strategy. SMART stands for business goals that are specific, measurable, attainable, relevant, timely. సో, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ నువ్వు ఎంతసేపు చూస్తున్నావు? ఇన్‌స్టాగ్రామ్ రీల్ 10 నిమిషాలు చూస్తున్నావా? ఇలా ఎత్తేస్తున్నావు. యూట్యూబ్‌లో 40, 50 నిమిషాల వీడియోలు ఉంటాయి. అవి చూస్తున్నామా? షార్ట్సే చూస్తున్నాం. అంటే అవతల కస్టమర్ లేదా కన్స్యూమర్ యొక్క అటెన్షన్ ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు తను చూస్తున్నాడు? అవన్నీ నీకు క్లియర్‌గా తెలియాలి. స్మార్ట్ బిజినెస్ గోల్ అంటే నీ బిజినెస్‌కి ఒక గోల్ పెట్టుకోవాలి. సో, ఈ టైంలో ఇంత స్పెసిఫిక్ ఈ నెలలో ఇంత బిజినెస్ చేయాలి. ఇంతమంది కస్టమర్స్‌ని తీసుకురావాలి. దీనికి ఎంత టైం పెడుతున్నాం? దానికి రిలవెంట్‌గా కస్టమర్స్ ఎక్కడున్నారు? ఆ బిజినెస్ గోల్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే సెగ్రిగేటింగ్ బయర్స్ ఇంటూ గ్రూప్స్ ఆర్ సెగ్మెంట్స్ ఫర్ కన్వీనియంట్ టార్గెటింగ్. ఇప్పుడు ద సెగ్మెంటేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద సిమిలారిటీ దే పొసెసెస్. ఏం చెప్తూ వచ్చాడంటే టార్గెటెడ్ కస్టమర్స్. ఇప్పుడు మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కోర్సు పిల్లలు తీసుకున్నారు. వాళ్ళని అలా వదిలేయకూడదు. తీసుకున్న పిల్లల్ని ఒక గ్రూప్‌లో యాడ్ చేయాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ డౌట్‌ని నేను రెక్టిఫై చేయాలి. అప్పుడే కదా ఇంకొక స్టూడెంట్ నన్ను నమ్మొస్తారు. ఒక స్టూడెంట్ పర్చేజ్ చేసిన తర్వాత నేను రెస్పాన్సిబుల్ కాదనుకో. నేను ఆ స్టూడెంట్ పర్చేజ్ చేసిన తర్వాత నేను రెస్పాండ్ అవ్వలేదు. ఆళ్ళు కాల్ చేస్తే నేను ఎత్తలేదు. వాళ్ళు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేదు. అప్పుడు రెండోసారి ఆ స్టూడెంట్ నా క్లాస్ వింటారా? వినరు కదా! వాళ్ళకేం అవసరం ఉంది. ఇంకొక లెక్చరర్ క్లాస్‌లో వింటారు వాళ్ళు. సో, అంటే నేను నా కన్వీనియంట్ టార్గెటింగ్ కోసం ఎవరైతే నాది పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళని ఒక గ్రూప్స్ కింద క్రియేట్ చేసి వాళ్ళకి ఉన్న ప్రతి ఇష్యూని రెక్టిఫై చేసుకోవాలి. అదే విధంగా మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర 6 సెమిస్టర్ పిల్లలున్నారు. చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఎంపీసీ ఉంది. అంటే మ్యాథ్స్ విత్ కెమిస్ట్రీ, కంప్యూటర్స్ వాళ్ళున్నారు, మ్యాథ్స్ వాళ్ళున్నారు, కెమిస్ట్రీ వాళ్ళున్నారు, బీకామ్ వాళ్ళున్నారు, అదే విధంగా బోటనీ వాళ్ళున్నారు, జువాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఇలా చాలామంది పిల్లలున్నారు. వాళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి నేను. అంటే సెగ్మెంటేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్. ఎంపీసీ వాళ్ళు ఒక గ్రూపు, మ్యాథ్స్ వాళ్ళు ఒక గ్రూపు, కెమిస్ట్రీ వాళ్ళు ఒక గ్రూపు, కంప్యూటర్స్ వాళ్ళు ఒక గ్రూప్. ఆ విధంగా సెపరేట్ చేయాలి. దాన్ని మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అంటారు. అంటే నా నా దగ్గరున్న అంటే యాక్చువల్‌గా మార్కెట్ ప్రకారంగా కస్టమర్స్ అని చెప్తారు. సో, నా వరకు నా పిల్లలు నాకు యూజర్స్. నా దగ్గర ఉన్న ప్రతి యూజర్‌ని కూడా అంటే నా దగ్గర చదువుతున్న ప్రతి పిల్లాడిని కూడా సెగ్మెంటేషన్‌గా విడగొట్టాలి. ఎవరిది వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన మార్కెట్‌ని సెగ్మెంటేషన్ చేయాలి. అంటే సెపరేట్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద టెక్నాలజీ బిహైండ్ డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ వెనకున్న టెక్నాలజీ ఏంటి? The story of electronic communication begins with the wired telegraph, a network that grew explosively to cover the globe, connected people across vast distances in a way that seemed almost magical and changed the world forever. ఏం చెప్తూ వచ్చాడంటే ఈ మార్కెటింగ్‌లో ఉన్న టెక్నిక్స్ ఏం చెప్తూ వచ్చాడంటే మనము గ్లోబ్ మొత్తం అంటే ఎక్కడి నుండి నా యాడ్‌ని ప్రపంచం మొత్తం ఇయ్యొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చాలా యాడ్స్ చూస్తున్నాం. మన భారతదేశం కంపెనీలే కావవి. ఇప్పుడు యాప్‌లకి సంబంధించి ఏదైనా మొబైల్ లాంచ్ అయినప్పుడు యాపిల్ యాడ్స్ మన యూట్యూబ్‌లో మనకు కనిపిస్తున్నాయా లేదా? యాడ్‌లు వస్తున్నాయా లేదా? మన దేశస్తుడా? మన పక్కింటోడా? కాదు కదా! ఎక్కడో ఉన్నారు. వేరే దేశస్తుడు. కానీ ఇక్కడ యాడ్స్ ఏస్తున్నాడు. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఓవరాల్ గ్లోబ్‌లో ఎక్కడైనా నువ్వు కవర్ చేయొచ్చు. నీ మార్కెటింగ్‌ని గ్లోబ్‌లో ఎక్కడికైనా నువ్వు తీసుకెళ్ళొచ్చు. చాలా దూరం. ఎంత దూరమైనా నువ్వు నీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ని తీసుకువెళ్ళొచ్చు. ఇది మెయిన్ టెక్నాలజీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం నాన్న. మొదటి రోజుల్లో ఇది ఎలా ఉండేదంటే ద ఇంటర్నెట్ స్టోరీ రియల్ స్టార్ట్స్ ఇన్ 1957. 1957 సంవత్సరంలో ఈ ఇంటర్నెట్ స్టోరీ అనేది స్టార్ట్ అయిందండి.
విత్ ద యుఎస్ఎస్ఆర్ లాంచ్ ఆఫ్ ద స్పుత్నిక్ శాటిలైట్. యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రిసర్చ్ అని ఉంటుంది. సో వాళ్ళు స్పుత్నిక్ శాటిలైట్ని ఫస్ట్ అంతరిక్షంలోకి పంపించారు. ఈ సిగ్నల్ దట్ యునైటెడ్ స్టేట్స్ వాజ్ ఫాలోయింగ్ బిహైండ్ ద సోవియట్ యూనియన్ ద టెక్నాలజీ స్టేక్, ప్రాంప్టింగ్ ద యుఎస్ గవర్నమెంట్ టు ఇన్వెస్ట్ హెవీలీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎలాగుండేది, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఇంతగా పెరగడానికి టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి నుంచి ఇది ఎలాగుండేదంటే 1957 సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు స్పుత్నిక్ శాటిలైట్‌ని అంతరిక్షంలోకి లాంచ్ చేశారు. ఆ స్పుత్నిక్ శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ అనేది టెక్నాలజీ మీద, సైన్స్ టెక్నాలజీ మీద చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసింది. తక్కువ డబ్బులు కాదు, చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. ఇది ఎర్లీ అప్పట్లో జరిగింది. తర్వాత మెయిల్స్ వచ్చాయి, ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్ వచ్చాక మార్కెట్ చాలా మారిపోయింది. ఇప్పుడు మెసేజ్ చేయాలంటే ఇప్పుడు వాట్సాప్‌లో ఉన్నాయి, మెసేజ్‌లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు మెసేజ్ చేయడం అయ్యేది కాదు. అంటే ఇక్కడి నుంచి సమాచారం ఇంకోళ్ళకి వెళ్ళాలంటే లెటరే. ఇప్పుడు లెటర్ రాస్తే అది ఎప్పుడో చేరేది. అలాంటి పరిస్థితుల్లో మెయిల్స్ వచ్చాయి. ఇప్పటికి కూడా గవర్నమెంట్ అఫీషియల్‌గా మెయిల్స్‌నే వాడతది. ఏ జాబ్స్, కాల్ లెటర్ ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా మెయిల్స్‌నే వాడతది ఇప్పుడు. సో, తర్వాత మనకి ఎర్లీ నెట్వర్క్స్ తర్వాత మనకొచ్చింది మెయిల్స్. ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్ రావడం వల్ల మెసేజ్ గాని, ఫోటో గాని, వీడియో గాని ఈమెయిల్స్ ద్వారా పంపించుకోవచ్చు ఎక్కడికైనా. ఒకప్పుడు లెటర్ పంపించాలంటే ఈ దేశంలో నుంచి ఇంకొక దేశానికి లెటర్ ఎళ్ళాలంటే ఎంత పట్టేది? ఎంత సమయం పట్టేది? ఈమెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న నా తమ్ముడికి ఇలాగెన్సికి మెసేజ్ పెట్టియవచ్చు. అంటే వాట్సాప్ అవి కాదు నాన్న. ఈమెయిల్ నుంచి మెసేజ్ పెట్టియవచ్చు. అంత అయిపోయింది. అంత సింపుల్ అయిపోయింది. విచ్ ఈస్ స్టిల్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాస్ ద ఇంటర్నెట్స్ కిల్లర్ అప్లికేషన్. ఈమెయిల్‌ని అప్పట్లో ఏమనేవాళ్ళంటే ఇంటర్నెట్స్ కిల్లర్ అప్లికేషన్ అనేవాళ్ళు. బిగాన్ లైఫ్ ఇన్ ద ఎర్లీ 1960s. 1960 మొదట్లో స్టార్ట్ అయింది ఇది. యాస్ ఎ ఫెసిలిటీ దట్ అలౌడ్ యూజర్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ టు సెండ్ సింపుల్ టెక్స్ట్ బేస్డ్ మెసేజ్ టు అనదర్ యూజర్స్ మెయిల్ బాక్స్ ఆన్ ద సేమ్ కంప్యూటర్. ఒకే కంప్యూటర్‌లో ఒక మెయిల్ నుంచి ఇంకొక మెయిల్‌కి టెక్స్ట్ మెసేజ్ పంపించడం 1960లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏమైంది? బట్ ఇట్ వాస్ అంటిల్ ద అడ్వెంట్ ఆఫ్ ఆర్పానెట్ దట్ ఎనీవన్ కన్సిడర్ సెండింగ్ ఎలక్ట్రానిక్ మెయిల్. తర్వాత ఆర్పానెట్‌ని దీనికి యాడ్ చేసినప్పుడు ఒకళ్ళు ఈమెయిల్, ఇప్పుడు ముందేం చెప్పాం? ఒక కంప్యూటర్‌లో ఒక ఈమెయిల్ నుంచి ఇంకొక ఈమెయిల్‌కి మెసేజ్ పెట్టడం. ఇప్పుడేంటి? ఒక కంప్యూటర్ నుంచి ఒక ఈమెయిల్ నుంచి ఎంత దూరమైనా అవతల పర్సన్‌కి, అవతల ఇంకొక మెయిల్‌కి మెసేజ్ పెట్టడం. ఎనీ వన్ కన్సిడర్ సెండింగ్ ఎలక్ట్రాన్ మెయిల్ ఫ్రమ్ వన్ యూజర్ టు అనదర్ అక్రాస్ ఎ నెట్వర్క్. ఒక నెట్వర్క్‌లో ఉన్న పర్సన్, ఇప్పుడు నేనిక్కడున్నాను. నేనిప్పుడు ఒక నెట్వర్క్ కలిగి ఉన్నాను అనుకుందాం. ఏదో ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాం మనం. ఇక్కడున్నాను. ఇప్పుడు ఇంకో పర్సన్ ఏమో ఒక 50 కిలోమీటర్ల అవతల ఉన్నాడు. ఇక్కడి నుంచి నేను మెయిల్‌ని 50 కిలోమీటర్ల అవతల ఉన్న పర్సన్‌కి పంపించేయవచ్చు. అది తర్వాత అలాగ రాను రాను అలా ఎళ్ళింది. తర్వాత ఆర్పానెట్ నుంచి ఇంటర్నెట్‌కి ఎలా మారాం? ద ఇంటర్నెట్ వాస్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 1974. ఇంటర్నెట్ అనే టర్మ్‌ని 1974 సంవత్సరంలో యూఎస్ కంప్యూటర్ సైంటిస్ట్ వింటన్ కెర్ఫ్ అనే సైంటిస్టు, ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని పిలుస్తారు. ఇతను ఇంటర్నెట్ అనే టర్మ్‌ని కనిపెట్టాడు, ప్రతిపాదించాడు. నెక్స్ట్ మేకింగ్ కనెక్షన్స్, బర్త్ ఆఫ్ ద వెబ్. ఈ వెబ్ బ్రౌజర్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ అంటాం కదా! ఈ వెబ్ బ్రౌజర్ ఎలా వచ్చింది? అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి ఈ మార్కెటింగ్ వరకు ఎలాగ మనం ఎవల్యూట్ అయ్యామో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం. ఎర్లీస్‌లో 1970 సంవత్సరంలో స్పుత్నిక్ శాటిలైట్ అనేది పైకి పంపించారు. ఆ తర్వాత ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ ఒకరి నుంచి ఒక కంప్యూటర్‌లో నుంచి ఒక మెయిల్ నుంచి ఇంకొక మెయిల్‌కి మెసేజ్ పంపించడం. ఆ తర్వాత ఏమైంది? ఒక మెయిల్ నుంచి ఇంకొక కంప్యూటర్ అవతల ఏదైనా ఒక కంప్యూటర్‌కి మెసేజ్ పంపించడం. మరి ఇప్పుడేటైంది? వెబ్ అనేది బర్త్ అయింది. అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని చూస్తాం కదా! వరల్డ్ వైడ్ వెబ్. అది ఎలా పుట్టిందనేది చూద్దాం. 1989 సంవత్సరంలో టిమ్ బెర్నర్స్-లీ అనే ఒక సైంటిస్ట్, ఇతను ఒక బ్రిటిష్ డెవలపర్. ఇతను యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసర్చ్ సిఈఆర్ఎన్, యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసర్చ్‌లో జెనీవాలో ఉన్న ఈ రిసర్చ్‌లో ఇతను ఒక సిస్టమ్‌ని ప్రపోజ్ చేశాడు. ఇన్ఫర్మేషన్ క్రాస్ రిఫరింగ్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ అక్రాస్ ద రాపిడ్లీ గ్రోయింగ్ ఇంటర్నెట్ బేస్డ్ ఆన్ హైపర్ టెక్స్ట్ లింక్స్. మీరు చూసినట్లయితే మనకి ఏదైనా ఒక పేపర్ లేదంటే ఒక పీడిఎఫ్ ఓపెన్ చేస్తే బ్లూగా లింక్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇది ఒక పీడిఎఫ్ అనుకోండి. పీడిఎఫ్‌లో అక్షరాలు ఉన్నాయి. అక్కడక్కడ లింక్ అని చెప్పి బ్లూ కలర్ అక్షరాలు కనిపిస్తాయి పీడిఎఫ్‌లో. ఆ హైపర్ టెక్స్ట్ లింక్స్‌ని స్టార్టింగ్‌లో 1989 సంవత్సరంలో టిమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్టు దీని మీద వర్క్ చేసి ఈ సిస్టమ్‌ని ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వచ్చింది, వరల్డ్ వైడ్ వెబ్.
ద అడ్వెంట్ ఆఫ్ ద వెబ్ చేంజ్డ్ ద ల్యాండ్‌స్కేప్, మేకింగ్ ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్ టు ఏ మచ్ బ్రాడర్ ఆడియన్స్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వచ్చిన తర్వాత అక్కడెక్కడో రష్యాలో ఏదో పేలితే ఇక్కడ మనకు తెలిసిపోతుంది. అక్కడెక్కడో నార్త్ అమెరికాలో ఏదో జరిగితే మనకిక్కడ తెలిసిపోతుంది. ఎలాగా? డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈ వరల్డ్ వైడ్ వెబ్ వలన ఇదంతా మనకు తెలుస్తుంది. అది ఎప్పుడొచ్చింది? ఇదిగో ఇతను ఎవరైతే టిమ్ బెర్నెస్-లీ అనే అతను 1989 సంవత్సరంలో హైపర్ టెక్స్ట్ లింక్స్ ఇంటర్నెట్‌కి సంబంధించి ఈ లింక్స్‌ని అతను గ్రో చేసి దాన్ని ప్రపోజల్ పెట్టాడు. ఆ తర్వాత ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ వాస్ ఎక్స్‌ప్లోజివ్. తర్వాత ఏం జరిగిందనేది ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పాడు. 1991 నుంచి 1997 మధ్యన ఈ వెబ్ అనేది గ్రో ఎట్ యాన్ ఆస్టోనిషింగ్ 850% పెర్ యానమ్. సంవత్సరానికి 850% పెరుగుతూ పోయింది. ఎక్లిప్సింగ్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ విత్ మోర్ వెబ్‌సైట్స్ అండ్ మోర్ పీపుల్ జాయినింగ్ ద ఆన్‌లైన్ పార్టీ ఎవ్రీ డే. ప్రతిరోజు వెబ్‌సైట్‌లు పెరిగిపోతున్నాయి. అందులో జాయిన్ అయ్యే పర్సన్స్ పెరిగిపోతున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం లేదు. అది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇంటర్నెట్‌లోకి చాలా వెబ్‌సైట్‌లు వచ్చేసాయి. చాలా పీపుల్స్ వచ్చేసారు. ఊహకు అందనంత మంది పెరిగిపోయారు. ఇక్కడ చూడు ఒక టర్మ్‌ని యాడ్ చేశాడు. ఎక్లిప్సింగ్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఊహకు కూడా అందలేనంత మంది వచ్చేసారు. ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూలో ఈ వరల్డ్ వైడ్ వెబ్‌లోకి అన్ని వెబ్‌సైట్‌లు అంతమంది వచ్చేసారు. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ ద ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? 5 డీలు. ఒకటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్, డిజిటల్ డివైస్, డిజిటల్ మీడియా, డిజిటల్ డేటా, డిజిటల్ టెక్నాలజీ. వీటి గురించి చూద్దాం. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్ వలన ఇంపార్టెన్స్ ఏంటి? ఇవి ఫ్యూచర్స్ నాన్న. 5 ఫ్యూచర్‌లు ఇవి. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. జస్ట్ ఫోటో పెట్టి వదిలేసాము. ఇంపార్టెన్స్. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ. డిజిటల్ మార్కెటింగ్ అనేది వేరు వేరు రకాలుగా చేయొచ్చు. దీస్ ఇంక్లూడ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్స్‌లో మార్కెటింగ్ చేస్తారు. సోషల్ మీడియా మార్కెటింగ్. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని యాడ్‌లేస్తారు. కంటెంట్ మార్కెటింగ్. ఎవరు యూట్యూబ్‌కి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఫ్యాషన్ బ్రాండ్స్ ఎన్నున్నాయో వాళ్ళకి వాళ్ళే కంటెంట్ తయారు చేస్తున్నారు. యాడ్‌లేయట్లే. వాళ్ళు కంటెంట్ తయారు చేసుకుంటున్నారు. అలా కంటెంట్ మార్కెటింగ్, బ్యానర్ యాడ్స్. యూట్యూబ్‌లో బ్యానర్ యాడ్స్ మధ్య మధ్యన పడుతుంటాయి. లేదా మీరు చూసుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్యానర్ యాడ్స్ వస్తూ ఉంటాయి. సో, ఏ విధంగా ఫ్లెక్సిబిలిటీ నువ్వు ఎలాగైనా యాడ్‌లేసుకోవచ్చు. నీ అవసరాలకు అనుగుణంగా, నీ డిపెండెన్సీని బట్టి నీకు నచ్చినట్లు నువ్వు యాడ్‌లేసుకోవచ్చు. అది ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ. రెండోది అఫోర్డబిలిటీ. చాలా తక్కువ. రూ. 50కి కూడా నువ్వు యాడ్‌లేయొచ్చు. అదే నువ్వు ఒక పేపర్‌లో యాడ్ ఎయ్యాలంటే ఎంత ఖర్చవుతది? చాలా ఎక్కువ ఖర్చయిపోతుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి అఫోర్డబిలిటీ. చాలా తక్కువ ప్రైస్‌లో ఓకే. ద మెథడ్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ రీజనబుల్ యాస్ కంపేర్డ్ టు అదర్ మెథడ్స్ ఆఫ్ మార్కెటింగ్. ద ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ ఆల్సో లో ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే నీకిక్కడ రూ. 100 ఉన్నా సరే నువ్వు ఒక రోజుకి యాడ్‌లేసేయవచ్చు. అదే ఒక న్యూస్ పేపర్‌లో 3 లైన్‌ల యాడ్ కావాలంటే రూ. 380 దాటి పడుతుంది. అదే నువ్వు రూ. 300 నువ్వు ఇక్కడ వచ్చి డిజిటల్ మార్కెటింగ్‌లో రూ. 300 పెట్టి యాడ్‌లేసుకోవాలంటే 3 రోజులు యాడ్‌లేసుకోవచ్చు. అర్థమైందా? అంటే అఫోర్డబిలిటీ పెరిగింది. తక్కువ ప్రైస్‌కే ఎక్కువ మందికి రీచ్ ఎళ్తుంది. ఎక్స్‌పాన్షన్. డిజిటల్ మార్కెటింగ్ అట్రాక్ట్స్ కస్టమర్స్ హూ మోస్ట్ షాప్ ఆన్‌లైన్. ఇప్పుడు ఎక్స్‌పాన్షన్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఫోన్‌లో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్ళి నాకొక మంచి మొబైల్ కావాలని అనుకున్నాను. ఒక ఐఫోనే కొనాలనుకున్నాను. సారీ ఐఫోన్ మార్కెటింగ్ చేయట్లేదు. ఓకే. ఇంకేదైనా ఒక వివో మొబైల్ కావాలని అనుకున్నాను. వివో మొబైల్ నేను చెక్ చేశాను. ఇప్పుడు నువ్వు ఫ్లిప్‌కార్ట్ ఆపేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చెయ్యి. ఇన్‌స్టాగ్రామ్‌లో మధ్య మధ్యన యాడ్‌లు అవే పడతాయి. వెబ్‌సైట్‌లు ఏవైనా ఓపెన్ చేయి. అవే యాడ్‌లు పడతాయి. అంటే ఏం జరుగుతుంది? ఎక్స్‌పాన్షన్. మొత్తం ఎక్కడ పడితే అక్కడ నువ్వు యాడ్‌లేసుకోవచ్చు. యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి అడ్వర్టైజ్డ్ త్రూ ఏ పెయిడ్ క్యాంపెయిన్స్. డబ్బులు పెట్టి క్యాంపెయిన్స్ చేసుకుంటావు. విచ్ విల్ హెల్ప్ యూ డ్రైవ్ రెలెవెంట్ ట్రాఫిక్ టు యువర్ వెబ్‌సైట్ క్విక్‌లీ. సో, ఎవరైతే ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తారో ఇక్కడ చాలా బాగా ఎక్స్‌పాన్షన్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్‌తో నువ్వు బాగా నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇందులో ఉన్న ఇంపార్టెన్స్ ఫస్ట్ అఫోర్డబిలిటీ. తక్కువ ప్రైస్‌లో అయిపోతుంది పని. డిజిటల్ మార్కెటింగ్ ఈస్ మోర్ అఫోర్డబుల్ దెన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెటింగ్. ఇప్పుడు టీవీలో నేను యాడ్ ఎయ్యాలంటే ఎంత ఖర్చవుతది నాకు? ఎంత ఖర్చవుతది? ఎంత అవసరము? యాడ్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి? చాలా ఎక్కువ ఖర్చయిపోద్ది. అదే యూట్యూబ్‌లో యాడ్ ఎయ్యాలంటే ఎంతసేపు? ఓ పావుగంట కూర్చొని ఒక రూ. 100 చేతిలో నుంచి యూట్యూబ్‌లో యాడ్‌లేసేయవచ్చు. ఓకేనా? ఓ రూ. 100తో కూడా నువ్వు యాడ్ ఎయ్యొచ్చు. చాలా తక్కువ ప్రైస్. చాలామంది రూ. 60, రూ. 50తో కూడా యాడ్‌లేసిన వాళ్ళున్నారు. అంత తక్కువతో అంటే తక్కువ ప్రైస్‌లో, తక్కువ అమౌంట్‌తో నువ్వు స్పాన్సర్‌షిప్ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఏసుకోవచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ హై రీచ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ ఎళ్తుంది. ఎందుకు? ఇన్‌స్టాగ్రామ్ నేను ఒక్కడినే చూత్తన్నా. ఇప్పుడు మన ఊర్లోని పేపర్ ఎంతమంది చదువుతున్నారు? మన ఊర్లో ఎక్కడికో వద్దు. మన ఊర్లో పేపర్ ఎంతమంది చదువుతున్నారు? ఇన్‌స్టాగ్రామ్ ఎంతమంది చూస్తున్నారు?
ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ మందిగా చూస్తుండ్రు. ఓకేనా? సో, ఆ విధంగా రీచ్ అనేది చాలా ఎక్కువుంటుంది నాన్న. చాలా ఎక్కువగా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ వల్ల. నెక్స్ట్ యూట్యూబ్ ఎంతమంది చూస్తున్నారు? మొబైల్స్ ఎంతమంది దగ్గరున్నాయి? మన ఈదిలో ఎంతమంది పేపర్ ఏయించుకుంటున్నారు? మహా అయితే హార్డ్‌లీ 10 మంది కూడా ఉండరు. కానీ మన ఈదిలో అందరికి మొబైల్స్ ఉన్నాయో లేవో చెక్ చేయండి. అందరూ యూట్యూబ్ చూస్తున్నారో లేదో చెక్ చేయండి. అందరి దగ్గర ఇన్‌స్టాగ్రామ్ ఉన్నా లేకపోయినా యూట్యూబ్ అందరి దగ్గర ఉంటది. ఓకే. యూట్యూబ్‌లో కూడా యాడ్‌లేసుకోవచ్చు. అంటే రీచ్ ఏమవుతుంది? పెరుగుతుంది. నెక్స్ట్ ఆర్‌ఓఐ ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్స్ ఇంక్రీజ్ ఆర్‌ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ప్రాఫిట్ ఎక్కువొస్తుంది. లాసెస్ అనేవి కూడా చాలా తక్కువుంటాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్‌లో. ప్రాఫిట్ గాని, లాస్ గాని నువ్వు ట్రాక్ చేయొచ్చు. అంటే ఎంతమంది నా యాడ్‌లు చూస్తున్నారు. ఇప్పుడు పేపర్‌కి నేను ఒక యాడ్ ఇచ్చాను. ఎంతమంది చూసారో నాకు తెలుస్తదా? టీవీకి ఒక యాడ్ ఇచ్చాను. ఎంతమంది చూస్తున్నారో నాకు తెలుస్తదా? అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలీదు. కానీ ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను యాడ్ ఇచ్చాను. యూట్యూబ్‌లో యాడ్ ఇచ్చాను. ఎంతమంది చూసారు? ఎంతమంది క్లిక్ చేసారు? ఎంతమంది ఎన్ని నిమిషాలు చూసారు? ఎన్ని సెకన్లు చూసారు? ఆ రిటెన్షన్ ఎంతసేపు ఉంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతదిక్కడ. ఓకే. అంటే ఒక ట్రాకింగ్ నువ్వు ఎంత ప్రాఫిట్ వస్తుంది? నీకెంత లాస్ వస్తుంది? నువ్వు రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నావు? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకు యూజ్ అవుతుంది. దీస్ రిపోర్ట్స్ హెల్ప్ కంపెనీస్ అండర్‌స్టాండ్ హౌ వెల్ ద డిజిటల్ క్యాంపెయిన్స్ ఆర్ డూయింగ్. ఈ క్యాంపెయిన్స్ ఎలా రన్ అవుతున్నాయో కంపెనీకి తెలుస్తుంది. నేను ఈరోజు యాడ్ ఎసాను. 10,000 మంది చూసారు. 1000 మంది క్లిక్ చేశారు. 10 మంది కొన్నారు. మిగతా వాళ్ళు ఎందుకు కొనలేదు? మిగతా వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలి? సో, ఇదంతా కంపెనీకి యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇది ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంక్రీజ్‌మెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బ్రాండ్ అవేర్‌నెస్. పదే ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లో కనిపిస్తున్నానంటే నా బ్రాండ్ ఏమవుతుంది? ఎలివేట్ అవుతుంది. అంటే బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్స్ క్రియేట్ బ్రాండ్ అవేర్‌నెస్ అమాంగ్ రిలవెంట్ ఆడియన్సెస్. నీకు రిలవెంట్ అయిన ఆడియన్సెస్‌కి నువ్వు చూడు నీకు మొబైల్స్ అంటే ఎక్కువ ఇష్టం అనుకో, నీకు ఎక్కువ మొబైల్ యాడ్‌లే కనిపిత్తాయి. నీకు ఫ్యాషన్ అంటే షర్ట్‌లు, ప్యాంట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనుకో, ఆ యాడ్‌లే నీకు కనిపిస్తుంటాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆడి బ్రాండ్‌ని వాడు అవేర్‌నెస్ అంటే వాడి బ్రాండ్ గురించి అందరికి తెలియాలనుకుంటున్నాడు. ఓకేనా? సీజన్ కాని సీజన్‌లో కూడా బ్రాండ్స్ ఎక్కువగా యాడ్‌లేసుకుంటూ వెళ్తాయి. ఎందుకు? వాళ్ళకి డబ్బులేమి ఉండబట్టుక. వాళ్ళ బ్రాండ్ 10 మందికి తెలియాలి. అందుకే వాళ్ళు యాడ్‌లేస్తారు. సో, ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయండి. డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. సొంతంగా రాసివ్వచ్చు. దీనికి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎక్కువ చదవక్కర్లేదు. విని సొంతంగా మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? యాక్చువల్లీ ఈ క్వెషన్ మనం ఫస్టే నేర్చుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దీన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ద ప్రమోషన్ ఆఫ్ బ్రాండ్స్ టు కనెక్ట్ విత్ పొటెన్షియల్ కస్టమర్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్. ఇంటర్నెట్ యూజ్ చేసే కస్టమర్స్‌తో నువ్వు కనెక్ట్ అవ్వడానికి యూజ్ అయ్యే స్టెప్‌నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే. కస్టమర్స్‌తో నీ బ్రాండ్‌ని నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు ఆన్‌లైన్‌లో. దాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఇందులోని ఈమెయిల్ మార్కెటింగే కాదు, సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటది. వెబ్ బేస్డ్ అడ్వర్టైజింగ్ అంటే గూగుల్‌లో కొట్టావు స్పాన్సర్డ్ అని వస్తది. ఇప్పుడు ప్లే స్టోర్‌లోకెళ్ళి కొట్టండి. ఏదైనా ఒక యాప్ మన యాపే కొట్టండి డీఎంటీ లాజిక్స్ అని. దాని మీద ఒక యాప్ వస్తది. స్పాన్సర్డ్ అని. కిందన మన యాప్ వస్తది. అంటే ప్లే స్టోర్‌లో కూడా యాడ్‌లేసుకోవచ్చు. ఎక్కడ టెక్స్ట్ యాడ్‌లైనా ఇయొచ్చు. మల్టీమీడియా మెసేజెస్ అని పెట్టుకోవచ్చు మార్కెటింగ్ ఛానెల్స్‌లో. ఇప్పుడు మార్కెటింగ్ ఛానెల్స్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి ఏదైనా ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించి వాట్సాప్‌లో మెసేజ్ వస్తదా లేదా? ఆఫర్స్ ఉన్నాయి తీసుకోండి అని. సో, ఆ విధంగా మల్టీమీడియా మెసేజింగ్ చేయొచ్చు. మార్కెటింగ్ ఛానెల్స్ యూజ్ చేసుకొని. ఎసెన్షియల్‌గా మార్కెటింగ్‌కి క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ అవసరం. దీన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు అని చెప్తూ వచ్చాడు. సొంతంగా రాసేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దామా? వాట్ ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఎగ్జామ్‌లో 100కి 99% రావడానికి అవసరమైనది. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏటి లేదు. యూట్యూబ్‌లో నువ్వు యాడ్‌లు చూస్తావా? ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్‌లు చూస్తావా? దాన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. అంతే. ఈజీగా నేర్చుకోవచ్చు. పెద్ద కష్టమేటి కాదు. సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్‌లో మోస్ట్ పాపులర్ అయింది సోషల్ మీడియా మార్కెటింగే. డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది. ఓకేనా? వెబ్‌సైట్ మార్కెటింగ్ ఉంది. అవేవి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్. ఓకేనా? ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఎలోన్ ఒక్క యునైటెడ్ స్టేట్స్‌నే తీసుకుంటే 308,000,000 పీపుల్ ఎవరైతే సోషల్ మీడియా నెట్వర్క్స్ వాడుతున్నారో నెలకి ఈ సోషల్ మీడియా వాళ్ళ సంఖ్య ఎంత? 308,000,000 పీపుల్. సో, ఇప్పుడు నువ్వు ఇక్కడ యాడ్‌లేసుకుంటే నీ ప్రొడక్ట్ ఎక్కువ మందికెళ్తది కదా! సో, దాన్ని బేస్ చేసి చెప్పారు. పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ అంటే ఒకప్పుడు ఫోన్‌లు ఎవరి దగ్గర ఉండేవి? పెద్దోళ్ళ దగ్గర ఉండేవి. ఇప్పుడు ఐదో తరగతి చదివిన గుంటడికి ఇంట్లో ఫోన్‌లు ఇచ్చేస్తున్నారు. తొమ్మిదో తరగతి, పదో తరగతి ఫోన్‌లు ఇచ్చేస్తున్నారు. ముసలోడు కూడా ఫోన్ వాడుతుండ్రు ఇప్పుడు. అంటే ఆల్ ఏజ్ గ్రూపెస్. ఏ ఏజ్ గ్రూప్ అని లేదు. అందరూ కూడా యూట్యూబ్‌ని వాడుతుండ్రు, ఇన్‌స్టాగ్రామ్‌ని వాడుతుండ్రు. ఇంకా చాలా వాడుతుండ్రు. వాట్సాప్‌ని వాడుతుండ్రు చాలా. థ్రెడ్స్ వాడుతుండ్రు. చింగారి యాప్‌ని వాడుతున్నారు. ఇంకా చాలా యాప్స్ రోపోసో అనే యాప్‌ని వాడుతున్నారు. ఇప్పుడు అందరికి సోషల్ మీడియాకి సంబంధించి చాలా యాప్స్ అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌కి
లేదా ఒకళ్ళతో ఇంకొకళ్ళు మాట్లాడడానికి, లేదా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి ఫేస్‌బుక్ వాడుతుండ్రు. షాపింగ్ కోసం ఫ్లిప్‌కార్ట్‌ని, అమెజాన్‌ని వాడుతున్నారు. చాలామంది ఆడవాళ్ళు మీషోలో వాడుతున్నారు. సో, ఈ మింత్రా వాడుతున్నారు, ఏజియో వాడుతున్నారు. ఇలాగా చాలా యాప్స్ ఇప్పుడు అందరికి అలవాటయిపోయింది సోషల్ మీడియా. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వాడుతుండ్రు. ఓకేనా? సో, నెక్స్ట్ స్టెప్ చూద్దాం మనం. ఫర్ బిజినెస్ హోపింగ్ టు గెయిన్ విజిబిలిటీ అండ్ సేల్స్, సోషల్ మీడియా స్టాటిస్టిక్స్ రివీల్ దట్ ఇన్కార్పొరేటింగ్ సోషల్ మీడియా ఇంటూ యువర్ మార్కెటింగ్ మిక్స్ కెన్ బి సౌండ్ స్ట్రాటజీ. సో, ఏం చెప్తూ వచ్చాడు అంటే, ఇంత పెద్ద పదం వాడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు సేల్స్ పెంచడానికి గానీ, వాళ్ళ యొక్క విజిబిలిటీని పెంచుకోవడం కోసం గానీ, ఈ సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తే ఆళ్ళ యొక్క స్ట్రాటజీ అనేది చాలా గట్టిగా, బలంగా ఉంటుంది అని చెప్పాడు. సోషల్ మీడియా ఈస్ ద గో టు సోర్స్ ఫర్ బ్రాండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ 78% ఆఫ్ ద ఇంటర్నెట్ యూజర్స్. ఇంటర్నెట్ యూజర్స్‌లో 78% వరకు ఈ మీ బ్రాండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్తుంది. నియర్లీ హాల్ఫ్ ఆఫ్ యూఎస్ కన్స్యూమర్స్ రిపోర్ట్. ఇప్పుడు అమెరికా ఉంది కదా! వాళ్ళ రిపోర్ట్ ప్రకారం దే హావ్ మేడ్ ఎ పర్చేజ్ త్రూ సోషల్ మీడియా. వాళ్ళు ఏదైనా కొనాలంటే సోషల్ మీడియాని బేస్ చేసి అందులో కనిపించిందే కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా కనిపించకపోతే ఆ ప్రొడక్ట్ యొక్క కంపెనీ కూడా మనకు తెలీదు. మనం ఏదైతే డైలీ సోషల్ మీడియాలో యాడ్‌లలో చూస్తున్నామో అవే కంపెనీలు అనుకుంటాం. అవి కాకుండా ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ మనం ఎక్కువగా చూడండి యాడ్‌లలో కనిపించిన మొబైల్సే కొనడానికి ఇష్టపడతాం. ఆ కంపెనీ మొబైల్సే. యాడ్‌లలో కనిపించిన మొబైల్స్ చాలా ఉన్నాయి. ఆ మొబైల్స్ ఎవరు కొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపియరు. అంటే యాడ్స్ ఒక మనిషి యొక్క బిహేవియర్ మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. టాప్ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంక్లూడ్ యూట్యూబ్ గాని, ఫేస్‌బుక్ గాని, టిక్‌టాక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, వాట్సాప్ గాని, పింట్రెస్ట్ గాని, ఇలాంటి ఏ సోషల్ లింక్డ్ఇన్ గాని, స్నాప్‌చాట్ గాని, ట్విట్టర్ గాని, ఈ బీ రియల్, పోపజరీ ఈ విధంగా ఏ మార్కెటింగ్ అయినా, ఏ సోషల్ మీడియా అయినా, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నిట్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. రెగ్యులర్‌గా ఇక్కడ మార్కెట్‌ని రెగ్యులర్‌గా నువ్విక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు అని చెప్తూ వచ్చాడు. ఏట్లేదు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్‌లేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ యాడ్‌లలో చాలా రకాలుంటాయి. అవి మనం రాబోయే యూనిట్‌లో నేర్చుకుందాం. సింపుల్‌గా మీకు అర్థమైపోద్ది. ఇది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దామా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ వాట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్? ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ రోజుల్లో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ తెలియకపోవచ్చు కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ అనేది పెద్ద పెద్ద క్లయింట్స్ కోసం వాడతారండి. చిన్న చిన్న క్లయింట్స్ కాదు. పెద్ద క్లయింట్స్ కోసం ఈమెయిల్ మార్కెటింగ్‌ని వాడతారు. అదేంటో చూద్దాం. ఈమెయిల్ మార్కెటింగ్ ఈస్ అనదర్ టాప్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ డాలర్. యూ విల్ లైక్లీ వాంట్ టు యాడ్ యువర్ మార్కెటింగ్ మిక్స్. అకార్డింగ్ టు స్టాటిస్టా, బిజినెస్ ఎర్న్ అన్ యావరేజ్ అట్‌లీస్ట్ $32 ఫర్ ఎవ్రీ డాలర్ స్పెంట్ ఆన్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ మీద స్పెండ్ చేసే ప్రతి డాలర్ అంటే ప్రతి రూపాయి అనుకో. ఇక్కడ డాలర్స్‌లో చెప్పాడు. నేను రూపాయలో చెప్తాను. ఈమెయిల్ మార్కెటింగ్‌కి యూజ్ చేసే ప్రతి రూపాయి మీద యావరేజ్‌గా రూ. 32 వాడు సంపాదిస్తున్నాడు. ఈమెయిల్ మార్కెటింగ్‌కి నేను రూపాయి పెట్టి ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తే, నా నుంచి బ్రాండ్ కోసం రూపాయి పెడితే యావరేజ్‌న రూ. 32 నేను దాని నుంచి సంపాదిస్తున్నాను. ఆ డాలర్స్‌లో చెప్పాడు. ఒక డాలర్ ఈమెయిల్ మార్కెటింగ్ కోసం స్పెండ్ చేసే ప్రతి డాలర్‌కి యావరేజ్‌గా బిజినెస్ మ్యాన్ అనేవాడు రూ. 32 ఎర్న్ చేస్తున్నాడు. $32 అని చెప్పాడు ఇక్కడ అంతే. ఓకే. డాలర్స్‌లో చెప్పాడు. నేను రూపాయలో చెప్పాను. ఫర్ సమ్ సెక్టార్స్ రిటైల్, ఈ-కామర్స్, కన్స్యూమర్ గూడ్స్ దట్ నంబర్ ఈస్ 45. ఈ కామర్స్‌లో గాని అంటే ఇప్పుడు మనం ఈ కామర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫ్లిప్‌కార్ట్ వాడుతున్నాం, అమెజాన్ వాడుతున్నాం, స్విగ్గీ వాడుతున్నాం, జొమాటోస్ వాడతాం. వీటిని ఈ కామర్స్ బిజినెస్ అంటారు. ఇవి గాని వీటికొచ్చేసరికి ఆ నంబరు ఇంకా పెరిగింది. $45 వరకు సంపాదిస్తుంది ఆ బిజినెస్. ఒక పర్సన్ మీద ఒక రూపాయి తను స్పెండ్ చేసే ప్రతి రూపాయి మీద తను ₹45 వరకు సంపాదిస్తుంది రిపోర్ట్స్ ప్రకారం చెప్పాడు. ఈమెయిల్ మార్కెటింగ్‌కొచ్చేసరికి. టు బి ఎఫెక్టివ్ ఎట్ ఈమెయిల్ మార్కెటింగ్ యూ మస్ట్ డెవలప్ ఎ స్ట్రాటజీ ఫర్ కలెక్టింగ్ ఈమెయిల్ అడ్రెసెస్ ఫ్రమ్ క్లయింట్స్ అండ్ ప్రాస్పెక్ట్స్. ఇప్పుడు నేను ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలంటే అవతల యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్స్ నాకు తెలియాలి కదా! ఫస్ట్ ఆ ఈమెయిల్స్‌ని కలెక్ట్ చేసుకోవాలి నేను. మెనీ బిజినెస్ కలెక్ట్ ఈమెయిల్స్ విత్ ఎవ్రీ కస్టమర్ ఎన్‌కౌంటర్. సమ్‌టైమ్స్ ఆఫరింగ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ ఫర్ జాయినింగ్ ఎన్ ఈమెయిల్ లిస్ట్. ఇప్పుడు మీరు చాలా సార్లు ఈ డీమార్ట్స్ గాని, స్మార్ట్ బజార్స్ గాని బయటన మీరు చూసుకున్నట్లయితే ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఇచ్చి, సార్ ఇందులో మీ నంబరు, మీ మెయిలు ఇవ్వండి సార్. మీకేవైనా ఆఫర్స్ ఉంటే చెప్తామంటారు. సో, అంటే ఏం చేస్తున్నారు అక్కడ? మీ నంబరు, మీ యొక్క పేరు, మీ యొక్క మెయిల్‌ని ఏం చేస్తున్నారు? కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? మార్కెటింగ్ కోసం. మీ ఫోను నంబర్‌కి ఆటోమేటిక్‌గా స్మార్ట్ బజార్‌లో ఇంత ఆఫర్ ఉందని మీకు ఎలా మెసేజ్ వస్తుంది? డీమార్ట్‌లో ఈ ఆఫర్ ఉందని మీకు ఎలా మెసేజ్ వస్తుంది? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కంపెనీ దగ్గర ఉంటాయి. వాళ్ళు మార్కెటింగ్ కోసం ఆ డీటెయిల్స్ అన్నీ వాడతారు. ఓకేనా? సో, నీకసల ఆ కాలేజ్ ఎక్కడుందో కూడా తెలీదు. అలాంటి కాలేజెస్ నుంచి మీకు స్కాలర్‌షిప్ వచ్చింది అని మెసేజ్ వస్తది. మీకసల ఆ బ్యాంక్ అకౌంటే ఉండదు. ఆ బ్యాంక్ నుంచి మీకు క్రెడిట్ కార్డ్ వస్తుంది అని మెసేజ్ వస్తుంటది. అంటే క్రెడిట్ కార్డ్ మీకు కావాలా? లేదా మీకు లోన్ కావాలని మెసేజ్ ఎలాగొస్తుంది? మీరు లోన్ కంపెనీకెళ్లారా? ఎళ్ళలేదు. కానీ మీ నంబరు సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర ఇచ్చారు మీరు. లేదా ఏదో ఒక కంపెనీకి మీ నంబర్ ఇచ్చారు. ఆ నంబరు
మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా? ఈమెయిల్స్‌లో కూడా అంతే. మీ యొక్క మెయిల్ ఎక్కడైనా ఇస్తే, ఆ ఈమెయిల్స్ మొత్తాన్ని కూడా లిస్ట్ మొత్తాన్ని ఇలాంటి కంపెనీస్ గ్యాదర్ చేసుకుంటాయి ఈమెయిల్ మార్కెటింగ్ కోసం. యువర్ బిజినెస్ వెబ్‌సైట్ ఈస్ ఆల్సో ఎ టెర్రిఫిక్ ప్లేస్ టు ఆఫర్ ఇన్సెంటివ్స్ టు విజిటర్స్. సో, యూ కెన్ గ్రో యువర్ ఈమెయిల్ డేటాబేస్. ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలంటే చాలా వరకు మీరు ఏ వెబ్‌సైట్‌లో లాగిన్ అయినా లాగిన్ విత్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అని అడుగుతారు. ఎందుకు? నీకు వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ ఫ్రీయే. కానీ నువ్వు వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ చూడాలంటే లాగిన్ విత్ మొబైల్ నంబర్ లేదా లాగిన్ విత్ మొబైల్ నంబర్ గాని, లాగిన్ విత్ మెయిల్ అని అడుగుతారు. ఎందుకు? మీ మొబైల్ నంబరు, మీ మెయిల్ వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. అంతెందుకు మన యాప్‌కే రండి. మన వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మన వెబ్‌సైట్‌లో మీరొచ్చి ఏదైనా కోర్స్ ఓపెన్ చేయాలంటే ఏమడుగుతారు? లాగిన్ ఆర్ సైన్ అప్ అని అడుగుతామా లేదా? అంటే మీ మొబైల్ నంబర్ గాని, మీ మెయిల్ గాని ఇచ్చి లాగిన్ అవ్వమంటామా? ఎందుకు? ఆ మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ అయితే ఏ పర్సన్ మా యాప్‌లోకొచ్చాడు? ఏ పర్సన్ మా యాప్‌లో ఉన్న కోర్స్‌ని తీసుకున్నారు? ఏ పర్సన్ కోర్స్‌ని తీసుకోలేదు? వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళకి ప్రైస్ ఎక్కువ అనిపించిందా? లేదా మా కోర్స్ నచ్చలేదా? ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? అంటే మీ నంబర్ గాని, మీ ఈమెయిల్ గాని నా దగ్గర ఉన్నప్పుడే కదా తెలుస్తది. మీ డేటాబేస్ నా దగ్గర ఉంటేనే కదా తెలుస్తది. సో, ఆ విధంగా ఈమెయిల్ మార్కెటింగ్‌లో, వెబ్‌సైట్స్‌లో మీరు లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్ అడుగుతారు. అలా ఈమెయిల్ అడిగి మీ ఈమెయిల్ డేటాబేస్‌ని కలెక్ట్ చేసి, వాళ్ళ బిజినెస్‌కి సంబంధించి ఏవైనా యాడ్స్ చేయాలనుకున్నప్పుడు, ఆ ఈమెయిల్‌కి మార్కెటింగ్ ద్వారా యాడ్స్ ఏస్తారు. అర్థమైందా ఈమెయిల్ మార్కెటింగ్ అంటే? అంతే. అంతకు మించి ఏం లేదు. చాలా సింపుల్ క్వెషన్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దామా? మొబైల్ మార్కెటింగ్. మొబైల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి. మీ ఫోన్‌కి మెసేజ్‌లు వస్తుంటాయి కదా! ఇందాకలా చెప్పాను. డీమార్ట్‌లో ఇంత ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇంత ఆఫర్ ఉంది. అమెజాన్‌లో ఇంత ఆఫర్ ఉంది. మీ క్రెడిట్ కార్డ్ ఇంత ఆఫర్ ఉంది. ఇంత తీసుకుంటే ఇంతొస్తది అని మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. దాన్నే మొబైల్ మార్కెటింగ్ అంటారు. దేర్ ఆర్ మోర్ థాన్ 310 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ ఇన్ ద యూఎస్ అలోన్. ఒక్క యూఎస్‌లోనే యునైటెడ్ స్టేట్స్‌లోనే 310 మిలియన్ల స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. So it should be no surprise that mobile marketing has become a popular digital marketing strategy for business. బిజినెస్‌లకి ఈ మొబైల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరము. లేదా ఇది చాలా సర్ప్రైజ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక యూఎస్‌లోనే 310 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. యూఎస్ వరకెందుకు? మన ఊర్లోనే ఎంతమంది ఫోన్‌లు వాడుతుండ్రు? సో, దాన్ని బేస్ చేసుకొని చెప్పిన మొబైల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్దది. అదే చెప్తూ వచ్చాడు. మొబైల్ మార్కెటింగ్ టిపికల్లీ ఈస్ కండక్టెడ్ వియా టెక్స్ట్, షార్ట్ మెసేజ్ సర్వీస్ ఎస్ఎంఎస్. చాలా మందికి ఎస్ఎంఎస్ అంటే ఇది మన ఫోన్‌లో మెసేజ్‌లు ఉంటాయా? దాన్ని ఎస్ఎంఎస్ అంటారు. షార్ట్ మెసేజ్ సర్వీస్ అని దాని అర్థం. సో, టెక్స్ట్ రూపంగా మీకు మెసేజెస్ వస్తే ఏదైనా కంపెనీ నుంచి దాన్నే మొబైల్ మార్కెటింగ్ అంటారు. టెక్స్ట్ ఓపెన్ రేట్స్ ఆర్ ఎస్టిమేటెడ్ కెన్ బి 2 యాస్ 98% అంటే మెసేజ్ వస్తే మాక్సిమం మనం చూడడానికి ఇష్టపడతాం. యాక్చువల్‌గా మెసేజ్‌లొచ్చిన ప్రతిసారి చూస్తుంటాం. అంటే 98% వరకు మెసేజ్‌ని బట్టి మార్కెటింగ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పాడు. విచ్ వన్ రీజన్ మొబైల్ మార్కెటింగ్ కెన్ బి సో ఎఫెక్టివ్. ఇది ఒక రకమైన మొబైల్ మార్కెటింగ్‌కి కారణం. ఎందుకంటే మెసేజెస్ మాక్సిమం చూడడానికి ఇష్టపడతాం మనం. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్‌లు స్కిప్పులు చేసేస్తాం. యూట్యూబ్‌లో యాడ్‌లు స్కిప్ చేసేస్తాం. కానీ మెసేజ్ ఏదైనా వచ్చిందనుకో మన ఫోన్‌కి, మెసేజ్ చూస్తామా లేదా? మాక్సిమం చూడడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. 98% వరకు ఈ విధంగా ఈ మొబైల్ మార్కెటింగ్ వాడడానికి ఇదొక కారణం అని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్ వైల్ టెక్స్ట్ మెసేజ్ ఈస్ ద మోస్ట్ కామన్ వే టు మార్కెట్ వియా మొబైల్ డివైస్. మొబైల్ డివైసెస్‌లో నువ్వు మార్కెటింగ్ చేయాలి. నోటిఫికేషన్స్ పంపించాలి మొబైల్ యాప్స్ నుంచి. దీన్ని మొత్తాన్ని మొబైల్ మార్కెటింగ్ అంటారు. అంతెందుకు మన యాప్‌లో ఏదైనా కోర్స్ ఉంది. లేదా ఏదైనా ఆఫర్ ఉంది. నేను మీకెలా చెప్తాను? మీ అందరికి ఫోన్ చేస్తానా? చేయను కదా! యాప్‌లో ఒక నోటిఫికేషన్ పెడతాను. నాయనా ఈరోజు ఒక 50% ఆఫర్ ఉంది. ఈ కూపన్ వాడండి. మీకు ఆఫర్ వస్తుంది. కోర్స్ తీసుకోండి, చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. సో, ఈ విధంగా నోటిఫికేషన్ పెట్టడాన్ని కూడా మొబైల్ మార్కెటింగే అంటారు. ఓకేనా? అండ్ సోషల్ చానెల్స్ కెన్ ఆల్సో బి రిసీవ్డ్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. ద బిజినెస్ అప్లికేషన్స్ ఫర్ మొబైల్ మార్కెటింగ్ ఎక్స్‌పాండింగ్ ఎవ్రీ డే. రోజు రోజుకి మొబైల్ మార్కెటింగ్ పెరిగిపోతుంది అని చెప్తూ వచ్చారు. వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అడిగాడు. చాలా సింపుల్. డిజిటల్ మార్కెటింగ్ హాస్ సెవరల్ కీ క్యారెక్టరిస్టిక్స్ దట్ డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి వేరేగా నువ్వు చెప్పాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ట్రాకబుల్ మెట్రిసెస్. మీకు ఇందాకలా చెప్పాను. ఇప్పుడు ఒక పేపర్‌లో ఒక పాంప్లెట్ పెట్టి నేను యాడ్ ఏసాను. ఆ పాంప్లెట్ ఎవళ్ళు తీసుకున్నారు? ఆ పాంప్లెట్ ఎంతమంది చూసారు? నాకు డేటా వత్తదేటి? రాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను యాడ్ ఏసాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ యాడ్ ఎంతమంది చూసారు? ఎంతమంది క్లిక్ చేశారు? ఎన్ని సెకండ్‌లు చూసారు? ఎంతమంది వెబ్‌సైట్‌లోనికొచ్చారు? ఎంతమంది ఐటెమ్ వరకు ఎళ్లారు? ఎంతమంది ఆర్డర్ చేశారు? ఎంతమంది బ్యాక్ అయిపోయారు? ఇన్ఫర్మేషన్ అంతా అందులో వస్తది. డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తది. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఆ ఇన్ఫర్మేషన్ రాదు. అదే ఫస్ట్ పాయింట్. ట్రాకబుల్ మెట్రిసెస్ అంటే వెబ్‌సైట్‌కి ఎంతమందొచ్చారు? ఎంతమంది వెబ్‌సైట్‌ని చూసారు? ఎంతమంది వెబ్‌సైట్‌లో కోర్స్ తీసుకున్నారు?
దీన్నే ట్రాకబుల్ మెట్రిసెస్ అంటే ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు అంతా నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాన్ని ట్రాకబుల్ మెట్రిసెస్ అంటారు. నెక్స్ట్ పాయింట్ చూద్దామా? డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్ విత్ మెజరబుల్ డేటా. ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది ఏ కోర్స్ మీద క్లిక్ చేశారు నాకు డేటా ఉన్నప్పుడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు 5 మీద క్లిక్ చేసావు, 5 మ్యాథ్స్ మీద క్లిక్ చేసావు. అదేవిధంగా పక్కనే 5 కంప్యూటర్స్ ఉంది కానీ క్లిక్ చేయకుండా వెళ్ళిపోను. ఒక 100 మంది వచ్చారు 5 మ్యాథ్స్ మీద క్లిక్ చేశారు, 10 మంది కొన్నారు, 90 మంది వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆ 90 మంది కూడా ఆ 90 మందిని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ కోసం మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని డెవలప్ చేసి వాళ్ళ చేత కూడా బై చేయించడమే నా పని యాస్ ఎ బిజినెస్ మ్యాన్. ఓకేనా? సో, అదే రెండోది. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. ఈ మెజరబుల్ డేటా నా దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు ఇలాంటి డేటా ఉన్నప్పుడు నేను దాన్ని బేస్ చేసి డెసిషన్స్ తీసుకోవచ్చు. దాన్ని బేస్ చేసి మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని నేను డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెటెడ్ స్పెసిఫిక్ ఆడియన్స్. డిజిటల్ మార్కెటింగ్ ఎనేబుల్స్ బిజినెస్ టు టార్గెట్ స్పెసిఫిక్ ఆడియన్స్ బేస్డ్ ఆన్ డెమోగ్రాఫిక్స్. ఇప్పుడు చెప్పాను కదా! మన క్లాస్‌లో ఏపీ వాళ్ళకి యూజ్ అవుతాయి. నేను తీసుకెళ్ళి యాడ్లు తీసుకెళ్ళి కర్ణాటకలో గాని, ఢిల్లీలో గాని ఏసాను ఉపయోగం ఉందేటి? లేదు. సో, దీన్ని బేస్ చేసి నా ఆడియన్స్ ఎక్కడున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వారికి మ్యాథ్స్‌లో ఎక్కువ మంది అడుగుతుండ్రా? ఫిజిక్స్ ఎక్కువ అడుగుతుండ్రా? కెమిస్ట్రీలో ఎక్కువ అడుగుతుండ్రా? వాళ్ళ బిహేవియర్ ఏంటి? తెల్లారిపూట క్లాసులు వింటుండ్రా? సాయంత్రం పూట క్లాసులు వింటుండ్రా? నా క్లాస్‌లో వాళ్ళు ఏ టైంలో ఎక్కువ చూస్తున్నారు? అదే విధంగా ఇంకా చాలా ఇలాంటి మొత్తం స్పెసిఫిక్ ఆడియన్స్‌ని టార్గెట్ చేయడం అనేది కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ పర్సనలైజేషన్. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో పర్సనల్‌గా, ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్క కస్టమర్‌కి కూడా నువ్వు మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో పాంప్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేను కదా! డిజిటల్ మార్కెటింగ్‌లో నేను ప్రతి ఒక్కరితోని మాట్లాడగలను. ఇప్పుడు నా దగ్గర యూజర్స్ 32,000 మంది దాటి ఉన్నారు స్టూడెంట్స్ మన యాప్‌లో. యూట్యూబ్‌లో నాకు దాదాపు 40,000 మంది దాటి ఉన్నారు ఈ క్లాస్ చెప్పేటప్పటికి. ఇప్పుడు 40,000 మంది ఎవరో నాకు తెలీదు. కానీ యాప్‌లో ఉన్న 32,000 మంది నాకు తెలుసు. దాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. వాళ్ళందరితో నేను మాట్లాడగలను. కావాలనుకుంటే వాళ్ళందరికీ నేను మెసేజ్ చేయగలను. వాళ్ళందరితో పర్సనల్‌గా మాట్లాడగలను. దాన్నే పర్సనలైజేషన్ అంటారు. నెక్స్ట్ చూద్దామా? ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్. నేను ఒక మెసేజ్ పెట్టాను. ఈ కోర్స్ వచ్చింది తీసుకోండి. ఒక పర్సన్ సార్ ఈ కోర్స్‌లో పీడిఎఫ్‌లు ఉన్నాయా? ఒక పర్సన్ సార్ ఈ కోర్స్‌లో ఐఎంపీస్ ఉన్నాయా? ఇంకో పర్సన్ సార్ ఇందులో మోడల్ పేపర్స్ ఉన్నాయా? సార్ ఇందులో క్లాసులు ఉన్నాయా? సార్ ఇది ఈ సంవత్సరం ఉందేనా? కిందటి సంవత్సరం ఉందా? అంటే టూ వే కమ్యూనికేషన్. నేను మాట్లాడుతున్నాను, నా స్టూడెంట్ మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడతాను, నా స్టూడెంట్ అదే లేకుండా నేను పేపర్‌కి ఒక పాంప్లెట్ ఇచ్చేసి పంపించేసాను. ఈ పాంప్లెట్ ఏసేయండి అని చెప్పి. ఆ పాంప్లెట్ ఆడు చూసి అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. నాతో మాట్లాడడం అవుద్దేటి? అవ్వదు. డిజిటల్ మార్కెటింగ్‌లో నాతో నువ్వు మాట్లాడొచ్చు. టూ వే కమ్యూనికేషన్. నేను ఒక కోర్స్ పెట్టానంటే అక్కడి నుంచి నువ్వు నాతో మాట్లాడొచ్చు. నేను నీతో మాట్లాడొచ్చు. టూ వే కమ్యూనికేషన్. డిజిటల్ మార్కెటింగ్ ఎనేబుల్స్ టూ వే కమ్యూనికేషన్ బిట్వీన్ బిజినెస్ అండ్ కస్టమర్. నీకు నాకు మధ్యన టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది. సార్ నాకు ఈ డౌట్ ఉంది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది మార్కెటింగేనా? నాకు ఈ డౌట్ ఉంది. సార్ నాకు ఈ కోర్స్ కావాలి. సార్ ఈ లింక్ నాకు కనిపించట్లేదు. వాట్సాప్‌లో నన్ను చదువుతున్నావా? దాన్ని టూ వే కమ్యూనికేషన్ అంటారు డిజిటల్ మార్కెటింగ్‌లో. ఇప్పుడు నేను పాంప్లెట్ ఏసాను. ఎక్కడో మీరు ఏపీలో ఎక్కడో చదువుతున్నారు. నేను ఒక దగ్గర ఉన్నాను. ఫర్ సపోజ్ నేను వైజాగ్‌లో ఉన్నాను అనుకుందాం. మీరు ఏపీలో ఇంకెక్కడో ఉన్నారు. విజయనగరంలో ఉన్నారనుకోండి. నన్ను అడగడం ఎలాగవుద్ది? పాంప్లెట్ అయితే మీరు నన్ను అడగగలరేటి? అడగలేరు కదా! అదే ఇలా ఉందనుకో ఇక్కడ మీకు నా వాట్సాప్ నంబర్ ఉంటది. నా వాట్సాప్ కమ్యూనికేషన్ ఉంటుంది. డైరెక్ట్‌గా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్. డిజిటల్ మార్కెటింగ్‌లో కోర్స్ పెట్టాను. కోర్స్ కింద రివ్యూలు పెట్టాను. రివ్యూ పెట్టంటే అర్థం ఏంటి? కోర్స్ నీకు ఎంతవరకు నచ్చింది? నాకెంత రేటింగ్ ఇస్తున్నావు? టెస్టిమోనియల్స్ రాత్తండ్రా మీరు యాప్‌లోని? మన యాప్‌లో టెస్టిమోనియల్స్ ఉంటాయి. ఎవరైనా మన యాప్ మీద డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ యాప్ చదివితే మార్కులు వస్తాయా రావా అని డౌట్స్ ఉన్నాయనుకోండి, మన యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే లాస్ట్‌లో టెస్టిమోనియల్స్ ఉంటాయి. మన యాప్ ఎలా యూజ్ అయిందో చాలామంది వాళ్ళ యొక్క అనుభవాలు అక్కడ రాశారు. సో, అంటే ఏంటి? వాళ్ళు రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ అక్కడ వాళ్ళ ఫీడ్‌బ్యాక్‌ని వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు అంతెందుకు ఫ్లిప్‌కార్ట్‌లో నేను ఫోన్ కొనుక్కోవాలి కింద నేటి చూస్తావు ఫస్ట్. రివ్యూస్ చూస్తావా లేదా? సో, దాన్నే రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ అంటారు డిజిటల్ మార్కెటింగ్‌లో. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం నాన్న. కాస్ట్ ఎఫెక్టివ్. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో కెన్ బి మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ దెన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్. ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ కన్నా డిజిటల్ మార్కెటింగ్ తక్కువ ప్రైస్‌ని యూజ్ చేసి నువ్వు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎస్పెషల్లీ చాలా స్మాల్ బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ గాని, చిన్న చిన్న స్టార్టప్‌ల వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మెజరబుల్ ఆర్‌ఓఐ. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌ని మెజర్ చేయొచ్చు ఇక్కడ. విత్ డిజిటల్ మార్కెటింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌ని నువ్వు ఈజీగా మెజర్ చేయొచ్చు. అంటే అంతమంది వచ్చారు, అంతమంది ఎళ్లారు. సో, ఆ మ్యాటర్ నాన్న. నెక్స్ట్ డైనమిక్. కాన్స్టెంట్ ఎవల్యూషన్. డిజిటల్ మార్కెటింగ్ అనేది కాన్స్టెంట్‌గా మారుతూ ఉంటుంది. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి. కొత్త కొత్త ప్లాట్‌ఫార్మ్స్ వస్తాయి. కొత్త కొత్త ట్రెండ్స్ వస్తాయి. రెగ్యులర్‌గా నువ్వు దానికి అనుగుణంగా మారాలి. అంటే కాన్స్టెంట్‌గా నువ్వు ఎవల్యూట్ అవుతూ ఉంటావు. నెక్స్ట్ అడాప్టబిలిటీ. బిజినెస్ మస్ట్ బి అడాప్టబుల్ అండ్ విల్లింగ్ టు అడ్జస్ట్ దేర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టు కీప్ పీస్ విత్ టు కీప్ ప్లేస్ విత్ చేంజింగ్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్. ఇప్పుడు ట్రెండ్స్ టెక్నాలజీకి మారినట్లు ఇప్పుడు షర్ట్‌లు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు షర్ట్‌లు లేస్తున్నారా? ఒకప్పుడు ఫ్యాంట్లు ఓన్లీ బూట్ ఫ్యాంట్స్ అని చాలా పెద్ద ఫ్యాంట్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు ఎవరు ఏస్తన్నారేంటి? లేదు. ఇప్పుడు 6 పాకెట్ల ఫ్యాంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్క్రాచ్ ఫ్యాంట్స్ వచ్చేసాయి. చిన్న చిన్నగా కన్నాలుండి ఫ్యాంట్స్ వస్తాయి. అంటే ట్రెండ్‌కి అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా
బిజినెస్ అనేవాళ్ళు ట్రెండ్స్‌ని, టెక్నాలజీస్‌ని అడాప్టబుల్ చేసుకొని వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని పెంచుకోవాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఆ స్ట్రాటజీస్ పెంచడానికి ఉపయోగపడుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ గ్లోబల్ రీచ్. ఇప్పుడు నేను పాంప్లెట్ పంచాలంటే ఎంతవరకు పంచగలను? నాకాడ ఎంత డబ్బులున్నాయి. నేను ఎంతవరకు పాంప్లెట్ పంచగలను. ఇప్పుడు నేను తక్కువ ఇన్వెస్టర్ నాన్న. అంటే తక్కువ బిజినెస్ నాది. నేను ఒక 10,000 వరకు మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టగలను. 10,000 ఖర్చు పెట్టి నా యొక్క పాంప్లెట్‌ని నేను ఎంత దూరం పంచగలను. నేను హైదరాబాద్‌లో ఉన్నాననుకుందాం. 10,000 ఖర్చు పెట్టి హైదరాబాద్ మొత్తం పాంప్లెట్‌లు పంచగలనా? పంచగలను అనుకుందాం. అదే 10,000 యూజ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడే నేను కూర్చొని దేశం మొత్తం యాడ్‌లేయగలను. అదే 10,000తో. అంటే గ్లోబల్ రీచ్ ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ ఎనేబుల్స్ ద బిజినెస్ టు రీచ్ ఎ గ్లోబల్ ఆడియన్స్. మొత్తం గ్లోబల్ మొత్తం అంటే వేరే దేశంలో నేను యాడ్‌లేయాలని ఏసుకోవచ్చు. అదే 10,000 పట్టుకొనెళ్ళి నేను అమెరికాలో యాడ్ ఏస్తాను. సారీ, అమెరికాలో పాంప్లెట్ పంచుతానంటే నేను ఎళ్లి రావడానికి ఫ్లైట్ ఖర్చులకు కూడా రావు ఆ డబ్బులు. అదే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ చేశాను. ఇక్కడే కూర్చొని నేను అమెరికా లొకేషన్ పెట్టేసి అక్కడ యాడ్‌లేసుకోగలను. దాన్నే డిజిటల్ మార్కెటింగ్ వల్ల యూజ్ అన్నది. గ్లోబల్ ఆడియన్స్‌ని నువ్వు రీచ్ అవ్వగలవు. నీ కస్టమర్స్‌ని గ్లోబల్‌గా కూడా నువ్వు ఏం చేయగలవు? ఎక్స్‌పాండ్ అవ్వగలవు. ఇప్పుడు చాలా వరకు ఈ పచ్చడ్లు గాని, లేదా చాలా వరకు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చాలా వరకు మామిడి పళ్ళు గాని, ఇవన్నీ కూడా వేరే వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి ఎళ్తనే లేదా వేరే ఏదో ఒక కంపెనీ తరపున. అదే కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ లేకుండా తన ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా గ్లోబల్ రీచ్ ఎళ్ళాలంటే చాలా కష్టం. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మాత్రం గ్లోబల్ రీచ్ ఎళ్ళగలరు. బ్రాడ్‌లెస్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్‌కి బోర్డర్ లేదండి. దీనికి బోర్డర్స్ ఉండవు. దేశంలో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు. డేటా అనాలిసిస్. సో, డిజిటల్ మార్కెటింగ్ రిలీస్ హెవీలీ ఆన్ డేటా అనాలిసిస్ టు ఇన్ఫార్మ్ మార్కెటింగ్ డెసిషన్స్ అండ్ ఆప్టిమైజ్ క్యాంపెయిన్స్. అంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్‌లో మరొక అడ్వాంటేజ్ వచ్చేసరికి డేటా అనాలిసిస్. నీకిక్కడ మొత్తం డేటా ఉంటుంది. మల్టిపుల్ ఛానెల్స్‌లో నేను యాడ్‌లేసుకోవచ్చు. ఓమ్ని ఛానెల్ మార్కెటింగ్. బిజినెస్ అనేవాళ్ళు మల్టిపుల్ ఛానెల్స్ యూజ్ చేస్తారు. కొన్నిసార్లు ఓమ్ని ఛానెల్ అంటే ఒక ఛానెల్స్ యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది అని చెప్తున్నాడు. నేను ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్‌లేసుకుంటా. నీ ఇష్టం. నీకు నచ్చింది యాడ్‌లేసుకో. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు ఈరోజు నాకు యాడ్ కావాలి. యాడ్ ఏసుకోవచ్చు. రేపు యాడ్ అవసరం లేదు. ఆపేయొచ్చు. అడ్జస్టబుల్ క్యాంపెయిన్స్. డిజిటల్ క్యాంపెయిన్స్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ రియల్ టైమ్ టు ఆప్టిమైజ్ పెర్ఫార్మన్స్. ఈరోజు బావుందండి. అంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ మా దగ్గర కోర్స్ ఎప్పుడు తీసుకుంటారు? ఎగ్జామ్ టైమ్‌లో తీసుకుంటారు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత యాడ్ ఏసాననుకో ఉపయోగం ఏటుంది? ఏం లేదు. అంటే నేను ఆ క్యాంపెయిన్‌ని, ఆ యాడ్‌ని కరెక్ట్ ఎగ్జామ్స్ టైమ్‌లో యాడ్‌లో ఏసాననుకోండి. సో, కొంతమంది స్టూడెంట్స్ నా వరకు వస్తారు. అంటే ఆ టైమ్, ఆ అడ్జస్ట్‌మెంట్ అనేది ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఇన్ కంటెంట్. ఇక్కడ నువ్వు కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. కంటెంట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్నోవేటివ్ కొత్త టెక్నాలజీస్. ఏఐ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి చాలా మంది కంటెంట్ తయారు చేస్తున్నారు. ఏఆర్, వీఆర్ ఇలా కొత్త ఇన్నోవేషన్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్‌ని మన డిజిటల్ మార్కెటింగ్‌లో అడాప్టివ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేటివ్ ఆపర్చునిటీస్. డిజిటల్ మార్కెటింగ్ అనేది కొత్త థాట్స్, కొత్త స్ట్రాటజీస్, క్రియేటివ్ స్ట్రాటజీస్, ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ క్రియేట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. సో, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ అర్థం చేసుకున్న తర్వాత బిజినెసెస్ అనేవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క మార్కెటింగ్ గోల్స్‌ని కాంపిటీషన్‌లో వాళ్ళ యొక్క మార్కెటింగ్ గోల్స్ కన్నా వాళ్ళు ముందుండొచ్చు. ముందుకెళ్ళగలరు ఈ మార్కెటింగ్‌ని యూజ్ చేసుకొని అని చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్.